V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. బట్ హెడ్లైన్స్. విశాఖ కేటీబీ కళాక్షేత్రంలో నేవల్ డాక్యార్డ్ ఎంప్లాయీస్ ఈరోజు శ్రీకృష్ణ దేవరాయలు 554వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా గంటల శ్రీనుబాబు గారు విచ్చేశారు. ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు వేడుకలు బత్తుల చిరంజీవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈరోజు 554 జయంతోత్సవం సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రభోజులు కన్నడ రాజా రమారజని కీర్తిస్తులు, అలాగే మన ఈ ఏదైతే మన కాపు తెలగ బలిజ మేమైతే బ్రాండెడ్గా మా వంశానికి ఈయన ముఖ్యం కాబట్టి ఈ జయంతి చేయాలన్న మా కేటీపీ కళాక్షేత్రం తరఫున మేము ఇది 3వసారి చేయడం బిల్డింగ్లో, ఇది 3వది. అలాగే దీనికి పరిచయం ముఖ్యంగా మా గౌరవ అధ్యక్షుడు శ్రీ గంట శ్రీబాబు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అంటే ఇది పురస్కరించుకొని నెక్స్ట్ మంత్ నుంచి రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తాం. లాస్ట్ టైం కూడా చేసాం. అలాగే సార్ దగ్గరికి వెళ్ళండి సార్. ఆయన కనపడుతుంది, సెకండ్ కనపడలేదు. అందరూ పెట్రోలింగ్ పర్లేదు. నమస్కారం. కాకాని నగర్లో ఉన్న ఈస్టర్న్ నేవల్ కమాండ్ డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో ఈరోజు ఆంధ్రుల భోజ్యుడు, అదేవిధంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు చిరంజీవి గారు, కార్యదర్శి విజయనగిరి భాస్కర్ గారి నేతృత్వంలో మేమందరం కూడా కృష్ణదేవరాయల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి శ్రీకృష్ణదేవరాయలు ఏ ఒక్క ప్రాంతానికో అలాగే ఏ ఒక్క మతానికో పరిమితం కాదు, యావత్తు దేశానికే గర్వకారణం. అటు కన్నటనాడు నుంచి విజయనగరం చక్రవర్తిగా కూడా ఆయన అందించిన పరిపాలన నేటి పాలకులకు ఆదర్శనీయం. మరి ఆ రోజుల్లో కూడా వజ్ర వైడూర్యాలు విజయనగరం వీధుల్లో రాసులుగా పోసి విక్రయించేవారన్నది మరి ఇతిహాసాల కథనం. అలాగే కృష్ణదేవరాయలు తన పరిపాలన చక్రవర్తుల సమయంలో మరి కొండవీడు కానీ, కొద్దగిరి కానీ, రాజమహేంద్రవరం కానీ ఆయా గ్రామాలన్నీ కూడా జయించి మరి 1516లో సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తన తల్లిదండ్రులు అలాగే తన సతీమణులు దేవేరులైనటువంటి తిరుమలదేవి, అదేవిధంగా మరో అమ్మవారి పేరిట కూడా విలువైన వజ్ర వైడూర్యాలు సమర్పించారు. అదేవిధంగా తిరిగి 300 సంవత్సరాల తర్వాత 1519లో కూడా తిరిగి సింహాచలం క్షేత్రాన్ని సందర్శించి తన సందర్శనకు గుర్తుగా సింహాచలం కొండపైన ప్రత్యేకంగా రాయలవారు ఒక స్తూపం ఏర్పాటు చేశారు. అలాగే ప్రధానాలయంలో కూడా 2 శాసనాలు రాయించారు. ఆ రోజుల్లోనూ కూడా విలువైన వజ్రాలు కానీ, కంఠాభరణాలు కానీ, పచ్చల పథకం కానీ ఇలా అనేక విలువైన వజ్ర వైడూర్యాలు సింహాచలం క్షేత్రానికి రాయలవారు సమర్పించడం, ఆ తర్వాత అవి 1978లో జరిగిన దొంగతనంలో మరి చెల్లాచెదురు కావడం, తర్వాత తిరిగి కొన్ని వస్తువులు రికవరీ చేసి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో భద్రపరచడం కూడా జరిగింది. నేటికి కూడా పచ్చల పథకం కానీ, ఆ విరిగిపోయిన శటగోపం కానీ ఇటువంటి ఆభరణాలన్నీ కూడా ట్రెజరీ కార్యాలయంలో భద్రంగా ఉన్నాయి. వాటిని ఆలయంలో కూడా భక్తుల సందర్శనార్థం కూడా ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేసి అందులో ఉంచారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా రాయలవారు ఎన్నో వజ్ర వైడూర్యాలు విలువైన ఆభరణాలు కూడా సమర్పించారు. ఇలా దేశవ్యాప్తంగా కూడా రాయలవారు ప్రత్యేకంగా తన పరిపాలనకు మార్పుగా విద్య కానీ, కళలు కానీ, సాహిత్యం కానీ ఇలా అనేక మందిని పెంచి పోషించి శ్రీకృష్ణదేవరాయల పరిపాలన నేటికి కూడా రాయలవారి పరిపాలన అంటే కూడా ఎంతోమందికి ఎప్పటికీ కూడా ఆదర్శనీయం. మరి అటువంటి రాయలవారి జయంతి వేడుకలు ఈరోజు మేము ఇక్కడ డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో నిర్వహించుకోవడం గర్వంగా భావిస్తున్నాం. మరి అందులో ప్రత్యేకంగా అందరూ కూడా రక్షణ రంగంలో సేవలు అందించిన ఉద్యోగులు ఈ వేడుకలు నిర్వహించడం కూడా అభినందనీయం. అలాగే ఫిబ్రవరిలో కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, త్వరలోనే ఈ కేటీబీ కళాక్షేత్రంలో ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలని మా వాళ్ళందరూ కూడా నిర్ణయించారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాయలవారి జయంతి వేడుకల సందర్భంగా హాజరైన వారందరికీ కూడా
పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాయలవారు అంతేకాకుండా సింహాచలం క్షేత్రానికి ప్రత్యేకంగా దోపదీప నైవేద్యాల నిమిత్తం 4 గ్రామాలను కూడా ఇచ్చారు. ఆ రోజుల్లోనే 4 గ్రామాలు వేరే రాజు వద్ద కొని ఇవ్వడం కూడా గమనార్హం. అప్పట్లోనే నేటి పెనగాడి కానీ, లేకపోతే అగనంపూడి కానీ, గంగవరం కానీ, చిన్నగనంపూడి కానీ 4 గ్రామాలు కూడా రాయలవారు వేరే రాజు వద్ద కొని సింహాచలం క్షేత్రానికి బహుకరి ఇచ్చారు. మరి నేటికి కూడా గ్రామాలు అలాగే ఉన్నాయి. రాయలవారి పాలన కూడా ఇప్పటికీ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఎంతోమంది రాజులు పరిపాలించినప్పటికీ కూడా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ప్రత్యేకంగా గుర్తింపు పొందిందంటే రాయలవారు తీసుకునే నిర్ణయాలు ప్రత్యేకంగా విద్యకి అలాగే కళలకి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మరి రాయలవారి హయాంలోనే అలాగే వజ్రాలకి వైడూర్యాలకు కూడా రాజులుగా పోసి అమ్మేవారంటే మరి అది ఎంతో గొప్పతనం. ఇప్పటికి కూడా మనం దాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటాం. అటువంటి రాయలవారి జయంతి వేడుకలు జరుపుకోవడం మేము అందరం కూడా గర్వకారణంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నావల్ డాక్యాట్ ఈఎన్సీ కేఎస్ఎల్ నావల్ కంపెనీ కేటీబీ అసోసియేషన్ ఈ కేటీబీ కళాక్షేత్రంలో కాకేర నగర్లో 554వ శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడు కూడా ఇలాగే జరుపుకుంటున్నాం. గత 3 సంవత్సరాలకి ఈ కార్యక్రమం ఈ బిల్డింగ్లో నిర్వహిస్తున్నాం. అలాగే ఇది 3వసారి. మా గౌరవ అధ్యక్షుడు శ్రీ కట్టశిల్వ గారి ఆధ్వర్యంలో, అలాగే మా సెక్రటరీ భాస్కర్రావు గారు, అలాగే ట్రాయ్ సభ్యులు కొడ్డేడు భాస్కర్రావు, పోలిశెట్టి సూర్యప్రకాష్, మా రమణ గారు, సోరకాశ రమణ గారు, ఇలాగ మా సోదరులు అందరి సమక్షంలో ఈ జయంతి వేడుకలు జరుపుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భం లాస్ట్ టైం మేము కృష్ణదేవరాయల జయంతి సందర్భం గురించుకొని బ్లడ్ క్యాంప్ కూడా చేయడం జరిగింది మేలో. ఈసారి ఫిబ్రవరిలో చేద్దామని ఆలోచన చేస్తున్నాం. తర్వాత మా గౌరవ సలహా మేరకు మా ఫ్యామిలీ డే ఒకటి యానివర్సరీ, మా బిల్డింగ్ యానివర్సరీ ఏప్రిల్లో చేసుకునే సందర్భం ఫ్యామిలీ డే కూడా జరుపుకొని ఈ బిల్డింగ్లో మా కార్యక్రమాలు ఎప్పుడు కూడా నేను చేసే ప్రతి కార్యక్రమానికి వస్తున్న మా సోదరులందరూ కూడా, అలాగే మమ్మల్ని అభిమానిస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మిగతా ఇతర సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై హో, జై హో.